హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఏపీలో ఎన్టీఆర్ భరోసా పింఛను కోసం దరఖాస్తు చేయాలా? అయితే ఏప్రిల్ 4 నుంచి ఆ కేటగిరీ వారికి అవకాశం కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్ను అందిస్తుంది. ఈ పథకం ద్వారా వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఇతర అర్హత ఉన్న వారికి ఆర్థిక సహాయం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఒక గుడ్ న్యూస్. జనవరి నుంచి నిలిచిపోయిన సదరం స్లాట్ మళ్ళీ ప్రారంభం కాబోతున్నాయి. ఏప్రిల్ 4 నుంచి స్లాట్ బుకింగ్ స్టార్ట్ చేస్తున్నారు. అలాగే ఏప్రిల్ 8 నుంచి వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పింఛన్ కోసం దరఖాస్తు చేయాలనుకుంటున్నారా? అయితే ఈ చెప్పిన విధంగా మీరు చేస్తే మీకు పింఛనది వస్తుందని చెప్పి జారీ చేశారండి. సో ఈ సదరం క్యాంప్స్ గురించి మరిన్ని అప్డేట్స్ చెప్తాను. అంతకన్నా ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అన్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోని అన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం ఈ సదరన్ సర్టిఫికేట్ అంటే ఏంటి, అసలు ఎందుకు ఈ సదరన్ సర్టిఫికేట్ ఇంత ఇంపార్టెంట్ తెలుసుకుందామంటే, తెలిసిన వాళ్ళకైతే ఓకే, తెలియని వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సదరన్ సర్టిఫికేట్ అంటే వైకల్య ధ్రువపత్రం. ఇది వికలాంగులకు ప్రభుత్వం ఇచ్చే ఒక అధికారిక డాక్యుమెంట్. ఈ సర్టిఫికేట్ ఉంటేనే ఎన్టీఆర్ భరోసా పథకం కింద వికలాంగులకు పింఛను పొందే అర్హత వస్తుంది. అలాగే ఈ సర్టిఫికేట్ ఆధారంగా ఆర్టీసీ బస్సులో రాయితీ, రైల్లో డిస్కౌంట్, ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్, చిన్న వ్యాపారాలకు రుణాలు, సబ్సిడీ వంటి ప్రయోజనాలు కూడా పొందవచ్చు. అలాగే ప్రమాదంలో అవయవాలు కోల్పోయిన వారు, వినికిడి లోపం ఉన్నవారు, మానసిక సమస్యలతో బాధపడేవారు ఈ సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ ఈ సదరం సర్టిఫికేట్కి ఎవరు అర్హులు? ఎన్టీఆర్ భరోసా పింఛను కింద వికలాంగుల కేటగిరీలో పింఛను పొందాలంటే కనీసం 40% వైకల్యం ఉండాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ శాశ్వత నివాసి అయి ఉండాలి. కుటుంబ ఆదాయం కూడా పేదరిక రేఖకు దిగువన ఉండాలి. పింఛన్ మొత్తం అంటే ఎంత పర్సెంటేజ్ వారికి ఎంత పింఛన్ ఇస్తారో ఎక్స్ప్లెయిన్ చేశారు. పాక్షిక వైకల్యం 40% నుండి 70%, 79% ఉన్నవారికి 6,000 పెన్షను, పూర్తి వైకల్యం ఉన్నవారికి అంటే 80% ఉన్నవారికి 10,000 పెన్షన్ని వీరు ఇస్తారండి. అలాగే సదరం స్లాట్ బుకింగ్ ఎలా చేయాలి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి అలానే వివరాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ముందుగా ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీ సేవ లేదా సచివాలయానికి వెళ్ళండి. సెకండ్ది డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి. ఏమేంటి? ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, రేషన్ కార్డు, నివాస ధృవీకరణ పత్రము లేదా ఆధార్ కార్డులో మీ అడ్రస్ ఉన్నా సరిపోతుంది. థర్డ్ది వాళ్ళు ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్లోని డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఫిల్ చేయాలి. ఏమేమి ఉంటాయి? మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఏజు, జెండరు, క్యాస్టు, మతము, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, అలాగే రేషన్ కార్డు నంబరు వంటి ఇలాంటి అన్ని వివరాలు ఉంటాయి. వాటిని నీట్గా ఫిలప్ చేయాలి. ఫోర్త్ వన్, స్లాట్ బుకింగ్ చేయండి. ఏప్రిల్ 4 నుంచి స్లాట్ బుకింగ్ ఓపెన్ అవుతుంది. మీకు దగ్గరలో ఉన్న ఆసుపత్రి, తేదీ, సమయం ఎంచుకోండి. బుక్ చేసిన వివరాలన్నీ మీ మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది. అలాగే ఫిఫ్త్ వన్, వైద్య పరీక్షలను హాజరవ్వాలి. ఏప్రిల్ 8 నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు జరుగుతాయి. నియమిత తేదీన ఆసుపత్రికి వెళ్ళి వైద్యులు చేసిన పరీక్షల ఆధారంగా వైకల్యం నిర్ధారణ అవుతుంది. ఇది కేవలం గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఈ వాళ్ళు చేసే పరీక్షలు చేయించుకోవాలండి. వాళ్ళు చెప్పిన తేదీన మీరు హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు చేసే టెస్టులన్నీ చేయించుకోవాలి. సిక్స్త్ వన్, సర్టిఫికేట్ పొందండి. వైకల్యం ధృవీకరించబడే సదరన్ సర్టిఫికేట్ జారీ చేస్తారు. దీన్ని ఉపయోగించి ఎన్టీఆర్ భరోసా పింఛను కోసం అప్లై చేసుకోవచ్చు. అంటే మిమ్మల్ని వైద్య పరీక్ష చేసిన తర్వాత మీరు ఎంత శాతం వరకు ఫిజికల్గా తక్కువగా ఉన్నారు, ఏ వైకల్యం ఉంది, ఎంత పర్సెంటేజ్ ఉంది అని వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ఆధారంగానే మీకు పెన్షన్ ఇవ్వబడుతుంది. ఆల్రెడీ మీకు సర్టిఫికేట్ ఉండి అది డేట్ అయిపోతే ఏం చేయాలి అంటే సర్టిఫికేట్ పునరుద్ధరణ కోసం సాధ్యమైన ఒకవేళ మీ దగ్గర సర్టిఫికేట్ ఉండి ఆ డేట్ ఎక్స్పైర్ అయిపోతే దాన్ని రెన్యువల్ కూడా చేసుకోవచ్చు. అది కూడా ఈ స్లాట్ ఉపయోగించి మీరు ఇదే ప్రక్రియ ఫాలో అయిపోతే మీకు ఆల్రెడీ ఉన్న సర్టిఫికేట్ని ఇంకా ఇయర్స్ ఎక్స్టెండ్ చేసి కొత్తగా రెన్యువల్ చేసిన సదరన్ సర్టిఫికేట్ ఇస్తారు.
అలాగే అది ఎక్కడ చేస్తారు? సదరం స్లాట్ ఎంపికైన జిల్లా ఆసుపత్రి, టీచింగ్ హాస్పిటల్, అలాగే జీహెచ్లో అందుబాటులో ఉంటాయి. ప్రతి మంగళవారం ఈ పరీక్ష నిర్వహిస్తారు. సో లాస్ట్గా ఒక మాట చెప్తున్నారండి. ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా వికలాంగులకు ఆర్థిక భరోసా కల్పించడం ఏపీ ప్రభుత్వ లక్ష్యం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసి ఏప్రిల్ 4 నుంచి స్లాట్ బుక్ చేసుకోండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీ దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. సో ఎవరైతే ఇంతవరకు సదరం సర్టిఫికేట్ పొందలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు మీ దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి అన్ని వివరాలు అడిగితే వాళ్ళు చెప్తారండి. మనకి ఏప్రిల్ స్టార్ట్ నుంచి చేస్తున్నారు. సో మీ దగ్గర ఉన్న ఏరియాలో ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి, ఎప్పుడు సర్టిఫికేట్ ఇస్తారు, ఇలాంటి వివరాలను చెప్తారు. అలాగే ఆల్రెడీ సర్టిఫికేట్ ఉంది, మీకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఉంది, కానీ అది డేట్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది. వాళ్ళు కూడా ఆ డేట్ అని ఎక్స్పైర్ అయిన వాళ్ళు రెన్యువల్ కూడా చేసుకోవచ్చు. దాన్ని కూడా మీరు యూజ్ చేసుకుంటేనే మీకు ప్రభుత్వానికి సంబంధించిన ఎటువంటి ఆర్థిక పరంగా సహాయం కానీ పొందాలంటే ఈ సదరన్ సర్టిఫికేట్ గ్యారంటీగా ఉండాలండి. ఎవరూ మర్చిపోవద్దు. సరేనా? మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.